స్టిల్ వాయి పెడదాం రండి. ఓకే వాయి పెడదాం. నరజన ఎలా కూర్చున్నా చలపతి పట్టుకో పట్టుకో జై చిరంజీవ ఇదున్నా కొంచెం కూర్చోండి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు జన్మదినం 22వ తారీఖున జన్మదినం సందర్భంగా ఈరోజు అనంతపురంలో మెగా అభిమానులు, సీనియర్ అభిమానులు మరియు మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర చిరంజీవి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో కోట్ల మంది అభిమానాలని చూరుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి చిరంజీవి అన్నయ్య గారు. అలాగే కొన్ని లక్షల మందికి స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి ఆయన ఇంకా మరి 100 సంవత్సరాలు ఆ దేవుడు ఆశీస్సులతో చల్లగా బతకాలని మనస్ఫూర్తిగా మేము ఆ దేవుని వేడుకుంటూ అన్నయ్యకి మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
అనేక మందికి, లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. ఆయన స్ఫూర్తితో మేము కూడా ఇక్కడ మాకు తోచిన విధంగా, తోచిన మందికి తోచిన విధాలుగా మేము ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు అన్నయ్య గారి సెలబ్రేషన్స్ గత 15 రోజుల నుంచి జరుగుతున్నాయి. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు గారు సూచనల మేరకు, అలాగే జాతీయ అధ్యక్షులు మహేష్ అన్న గారి సలహాల మేరకు, అలాగే సీనియర్ అభిమానులు, అనంతపురం జిల్లా అభిమానులు వారందరూ కలిసి సంయుక్తంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. గత 25 సంవత్సరాల నుంచి, అంటే 1998 నుంచి బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేసి తన పేరునే బ్లడ్ బ్యాంక్ చలపతిగా మార్చుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈయనతో కలిసి మేము పనిచేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ సీనియర్లు అయినటువంటి కాయకూర లక్ష్మీప్రసాద్ అన్న గారు కానీ, చంద్రమౌళి అన్న కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మమ్మల్ని దగ్గరుండి నడిపించడం చాలా సంతోషం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మెగా యూత్ ఫోర్స్ జిల్లా అధ్యక్షుడు నిర్విరామంగా అన్నయ్య కార్యక్రమాలు నిరంతరం చేస్తూ శ్రామికుడిగా ఉన్నటువంటి ఇమాం హుస్సేన్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కోలా తేజ, ఆయన ఎప్పుడు కూడా మెగాస్టార్ అన్నయ్య గారు అన్నయ్య మెగా కుటుంబం అంటే కూడా చాలా అభిమానంతో ఆయనతో పాటు ఒక 30-40 మందిని ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ ఆయన కూడా ఈ కార్యక్రమానికి సహాయపడడం చాలా సంతోషం. అలాగే మెగా యూత్ ఫోర్స్ అనంతపురం కన్వీనర్ అయినటువంటి వరుణ్ గౌడ్ కానివ్వండి, అలాగే సాయి గారు కానివ్వండి, చోట గారు కానివ్వండి, నారాయణ కానివ్వండి, ప్రతి ఒక్కరు అంజి గారు, అలాగే జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా మెగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా అన్నయ్యకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. ఆ దేవదేవుడు ఆశీస్సులతో మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పేరు ఏదైతే చిరంజీవి ఉందో మమ్మల్ని అందరినీ కూడా సమాజంలో చిరంజీవిగా తీర్చిదిద్దినటువంటి మీరు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై చిరంజీవ. నమస్కారం. అనంతపురం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు తేజ రాయల్, జనసేన పార్టీ. ఈరోజు మా భవానీ అన్న మరియు టీసీ వరుణ్ అన్న మరియు హుసేన్ నాయకత్వంలో సీనియర్ మెగా అభిమానుల నాయకత్వంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. ఈ బ్లడ్ క్యాంప్కి మేము వచ్చి బ్లడ్ ఇవ్వడం కారణం ఏంటంటే, మా చిరంజీవి అన్న గారి పుట్టినరోజు 22వ తేదీ 8వ నెల 2026వ తేదీన. అడ్వాన్స్ హ్యాపీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అన్నగారికి. కానీ ఈ రోజు మేము బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి బ్లడ్ ఇస్తున్నామంటే, రక్తదానం అంటే ఒక ప్రాణదానం టైపు. ఆ రక్తదానం మేము చేస్తున్నామంటే చిరంజీవి గారి ద్వారా చేపిస్తున్నాం. ఇది వారి బర్త్డే సందర్భంగా. కాబట్టి ఈ మెగా ఫ్యామిలీ బాగుండాలనేసి దాదాపు 2.5 నెలల నుంచి దేశాలకు వెళ్ళి పూజలు చేసి సార్ వాళ్ళ కుటుంబానికి 100 ఏళ్ళు ఉండాలని ఆశీర్వాదం, లక్ష్మీ ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వచ్చాను. థ్యాంక్స్. ఈరోజు మెగా యూత్ ఫోర్సు రాష్ట్ర చిరంజీవిత, అఖిల భారత చిరంజీవిత ఆధ్వర్యంలో పార్టీ అక్కడి నుంచి ఆదేశాల మేరకు అనంతపురం నందు రాష్ట్ర చిరంజీవిత భవానీ గారు, అలా మెగా యూత్ ఫోర్స్ హుసేన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ వరుణ్ గారు, మరియు మా సాయి గారు, రాయల్ తేజ్ గారు, మా చలపతి గారు, మరి మిగతా అభిమానుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రక్తదాన శిబిరము ఎంతో విజయవంతంగా జరుగుతున్నది. నిజంగంటే చిరంజీవి గారికి ఇంతమంది అభిమానులు దొరకడం ఆయన చేసుకున్న అదృష్టము. మేము కానీ ఆయన అభిమానులకు చాలా గర్వపడుతున్నాము. ముఖ్యంగా మే 1వ తారీఖు మే 1వ తారీఖు మేడే ఎలాగో ఆగస్టు 22వ తారీఖు మెగా డే అని మేము జరుపుకుంటున్నాము. ఆయన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరము రక్తదానం చేస్తున్నాము. రక్తదాత అంటే చిరంజీవి అభిమానులే. 98లో చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ప్రారంభించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న మహానుభావుడు మా చిరంజీవి గారు. నిజంగంటే ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మంచి పద్మ విభూషణే కాదు ఇంకా మంచి పురస్కారం అందుకోవాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం.